ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అభిషన్ జీవింత్ ఇప్పుడు హీరోగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ విత్ లవ్. ఈ సినిమాకి మదన్ డైరెక్ట్ చేస్తూ ఉండగా మలయాళీ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ నటుడు రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ నుంచి తెలుగు టీజర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలయికలో తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తోంది. థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ బోర్డ్స్ తో నడుస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాపై ఏమన్నారన్నది మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా మూవీ నిర్మాత సుస్మిత కొణిదెల ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ స్పందనపై ఆసక్తికర వ్యాఖ్యలను వెల్లడించారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయ పనులతో బిజీగా ఉన్నారని, అందుకే ఇంకా మనశంకర వరప్రసాద్ గారు సినిమా చూడలేదని ఆమె స్పష్టం చేశారు. అయితే సినిమా చూడకపోయినా బాక్సాఫీస్ రిజల్ట్ గురించి మాత్రం ఆయనకు రెగ్యులర్ అప్డేట్స్ వెళ్తూ ఉన్నాయని తెలిపారు. సినిమాకి వస్తున్న సూపర్ రెస్పాన్స్ చూసి పవన్ కళ్యాణ్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. జాతి రత్నాలు సినిమాతో స్టార్డమ్ దక్కించుకున్న హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. గ్లామర్ కే పరిమితం కాకుండా నటన, డాన్స్, ర్యాప్ సాంగ్స్ తో మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఫరియా రీసెంట్ గా తన వ్యక్తిగత జీవితంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా తాను ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఒక హిందూ అబ్బాయితో డేటింగ్ చేస్తున్నానని, ఇండస్ట్రీలో ఉంటూనే కెరియర్, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడంలో తన ప్రియుడి మద్దతు ఎంతో కీలకమని వెల్లడించారు. ఫరియా మనసు దోచుకున్న ఆ వ్యక్తి సినీ పరిశ్రమకు చెందిన యంగ్ కొరియోగ్రాఫర్ కావడం విశేషం. ఇద్దరు కలిసి పనిచేస్తున్నామని, తనలోని డాన్స్, మ్యూజిక్ టాలెంట్ ని బయటకు తీసుకురావడంలో అతని పాత్ర చాలా ఉందని ఫరియా తెలిపారు. మహిళలకు ఉన్న అతిపెద్ద ఆయుధం గొంతుక అని బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ అన్నారు. ఏదైనా నచ్చనప్పుడు నిర్మోహమాటంగా మన అభిప్రాయాలను వెల్లడించడమే మన శక్తి అని చెప్పారు. ఇంట్లో కానీ, ఆఫీస్ లో కానీ ఎదుటి వారి కోసం మన ఇష్టాలను చంపుకోవడం సరైన పద్ధతి కాదని సూచించారు. కేవలం విజయాలను సాధించడం మాత్రమే కాదు, మన విలువలకు వ్యతిరేకంగా ఉన్న వాటిని తిరస్కరించడం కూడా గొప్ప విషయమేనని వివరించారు. మనకు నచ్చని విషయాలకి నో చెప్పడం వల్ల మన ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఐశ్వర్య అన్నారు. అది మానసిక ప్రశాంతతకు ఎంతో మేలు చేస్తుందని, ఇదే విషయాన్ని సైకాలజిస్టులు కూడా చెప్తున్నారని చెప్పారు.